ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపుదిగి నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? ఆధ్యాత్మికంగా మీరు ఎల్లప్పుడూ పటిష్టమైన స్థానంలో ఉండాలని, ప్రతి సత్కార్యంలో మీరు సఫలులు అవ్వాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా బలమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలనే దేవుని యొక్క ఆశ. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజంతటికి కావలసిన బలాన్ని, శక్తిని లేఖనముల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మనం నమ్మాలి. ప్రపంచంలో చాలామంది నమ్మకూడని వాటిని నమ్ముతున్నారు. అందును బట్టే వారి జీవితంలో ఎన్నో నష్టాలు చూస్తున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా సత్యమైన, నిత్యమైన దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6:6. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలను కలిపి కొండ మీద ప్రసంగం అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు మనకు బోధించారు. అందును బట్టే ఆయన్ను బోధకుడా అని అనేక మంది సంబోధించారు. ఎందుకంటే పరలోక రాజ్య సంగతులను మనకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా వివరించారు. కొండ మీద ప్రసంగాన్ని విని, చదివి, గ్రహించిన వారు విశిష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రపంచంలో అనేక మంది కొండ మీద ప్రసంగం ద్వారా విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో ఎదిగారు. అంత మాత్రం కాకుండా సాంఘిక పరంగా కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం అనేక మందిని ప్రభావితం చేసింది. ప్రపంచ నాయకులని పిలువబడిన అనేక మంది, ఆశీర్వాదకరమైన పదంలో కొనసాగిన వారు చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగాన్ని చదివి దీవెన పొందినవారే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన గురించిన విషయాన్ని తెలియజేస్తూ, మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులు కనబడాలని కాక మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు మిమ్మల్ని చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారనే మాట ప్రభు చెప్పారు. ఇక్కడ మనం నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దని కానీ, సంఘముతో ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దని కానీ దేవునికి ఉద్దేశం కాదు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉంటే మనందరం కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాం. అంత మాత్రమే కాకుండా సంఘముతో కూడా ప్రార్థన చేయాలి. దేవుని బిడలతో కలిసి ప్రార్థన చేయడం. ఎక్కడ 2, 3 కూడి ఆయన వైపు చూస్తారో వారి మధ్య దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు కదా. సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే సంఘ ప్రార్థన యొక్క క్రమం ఉంది. ఆ తర్వాత దేవుని బిడలతో కలిసి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉండాలి. కొంతమంది సంఘముతో కలిసి ప్రార్థన చేస్తారు, చాలా మంచిదే. నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, మంచిదే. కానీ వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండరు. నేను ఒకసారి ఓ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యానికి ముందు ఒక వ్యక్తికి ప్రార్థనకు సమయం ఇవ్వగానే చాలాసేపు సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. చాలామంది దేవుని వాక్యం వినడానికి వచ్చారు అక్కడ. చాలామంది అదే మొదటిసారిగా యేసు ప్రభు సువార్త సభల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇవన్నీ పట్టించుకోకుండా మైక్ దొరికింది కదా అని చెప్పి సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత తన భార్యను అడిగాను, అమ్మా నీ భర్త వేదిక మీద ఇంతసేపు ప్రార్థన చేశాడు, వాక్యం అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సుమారుగా ఒక 20 నిమిషాల పైన ప్రార్థన చేశాడు, ఇంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తాడమ్మని అడిగితే, నా భర్త అసలు ఇంట్లో ప్రార్థన చేయడండి, ఎప్పుడు చూడలేదని, నేను పెళ్ళైన తర్వాత ఇంట్లో ప్రార్థన చేయడం అంది. అంటే యేసుక్రీస్తు ప్రభు అలాంటి వారిని ఉద్దేశించి నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ఎంత ఉత్సాహం, ఉత్సుకత కనిపిస్తుందో, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ప్రార్థన అనేది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం, నీకు నీ తండ్రికి మధ్య ఉన్న సంబంధం. అది ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనిస్తే, నీవు గది లోపలికి వెళ్ళి తలుపు వేసి అనే మాట అక్కడ మనం చూసాం.
అది కేవలం శారీరక సంబంధంగా మనం గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని ప్రార్థన చేయాలని మాత్రమే కాదు, కానీ నాకు ఏమనిపిస్తుందంటే మనం ప్రార్థన చేయడానికి కూడి ఉన్నప్పుడు మన యొక్క మనస్సు, మన హృదయాన్ని కూడా దేవుని వైపు మాత్రమే కేంద్రీకృతం చేయాలి. మన ఆలోచనలు, మన తలంపులన్నీ ప్రభువు వైపే. తలుపు మూయడం అనగా లోక సంబంధమైన ఆలోచనలు కానీ, లోక సంబంధమైన అనుభవాలు కానీ, లేదా ఇతరుల యొక్క ఒపీనియన్స్ కానీ, ఇతరుల యొక్క ఆలోచనలు కానీ మన ప్రార్థనలోనికి రాకుండానట్లుగా ఆ తలుపులు వేయాలి. కొన్నిసార్లు ప్రార్థనకు మోకరించగానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఎక్కడ లేని ఇబ్బందులన్నీ అప్పుడే గుర్తొస్తాయి, కార్యక్రమాలన్నీ అప్పుడే గుర్తొస్తుంటాయి, లేదా ఎవరికి ఫోన్ చేయాలో, ఏం మాట్లాడాలో అన్నీ కూడా అప్పుడే చాలామంది గుర్తొస్తుంటాయి. అంటే వారు దేవుని వైపు తమ మనసును తదేకంగా కేంద్రీకరించలేకపోతున్నారు. ప్రార్థనలో మనందరికీ కూడా ఆ ఫోకస్ ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించావు అంటే ఆ మోకరించిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉండాలి. చాలామంది మాకు ఫోన్లు చేస్తూ అడుగుతుంటారు, వెస్లీ గారు మేము ప్రార్థన చేస్తుంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, వ్యర్థమైన ఆలోచనలు చాలా మాలోకి వచ్చేస్తున్నాయి, ప్రార్థన మీద ఆసక్తి ఉంటలేదని చాలామంది అనడానికి కారణం ఏంటంటే వారి మనసు వారి స్వాధీనంలో లేదు, వారి హృదయాన్ని మూయలేకపోతున్నారు. యేసు ప్రభువు వారు చెప్పిన ఈ మాటను మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే మనం దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండి ఆయన చూస్తున్నారు, నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన, నా ప్రార్థనకు జవాబునిచ్చి నన్ను బలపరచువాడు ఆయనను గుర్తించి ప్రభువు వినున్నట్లుగా, ఆయన గమనించినట్లుగా ప్రార్థన చేయగలిగితే నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిని దేవుడు. ఆమేన్. అందును బట్టి దేవుని సేవకుడు అంటాడు, మనం పనులు చేస్తే మనం పని చేస్తాం, మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడని. ప్రైజ్ ది లార్డ్. వెన్ యూ వర్క్, బట్ వెన్ యూ ప్రే, గాడ్ వర్క్స్. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని పక్షంగా పనిచేస్తాడు. చాలాసార్లు ఓటమిలో ఉన్నప్పుడు, లేదా దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేయాలనిపించదు. ఇంకేం ప్రార్థన చేస్తానండి, ఈ సమయం ప్రార్థన చేసే సమయం కాదండి, బాగా నిరాశలో ఉన్నానండి, బాగా నిస్పృహలో ఉన్నానండి, బాగా ఇబ్బందుల్లో ఉన్నానండి, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, హృదయం చాలా భారంగా ఉందండి అని ప్రార్థనకు చాలామంది దూరం అయిపోతుంటారు. కానీ ఆ సమయాల్లో నేను దేవుని వైపు తిరగగలిగితే, ఆ పరిస్థితులను నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుని ఆదరణ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకుంటావు. అన్నీ పోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గర రావడం ఏంటి? ఆ పరిస్థితుల్లోనే కదా నువ్వు దేవుని సెల మోకరించాలి. అక్కడే కదా నీకు బలము, ధైర్యము, దేవుని కృప నీ మీద కృమ్మరించబడేది. ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. రహస్యమందు నిన్ను చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఏ భక్తి అయితే నువ్వు చేస్తున్నావో ఆ భక్తికి ప్రతిఫలం ఉంది. ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఏ విశ్వాసం అయితే నీలో ఉందో అటువంటి విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. దేవుడు ఫలమిచ్చు దేవుడు. రూతు బోయేజు పొలంలోకి వచ్చినప్పుడు బోయేజు ఇచ్చిన వాగ్దానం కూడా ఇదే, దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని. ఎస్, దేవుని యొక్క బహుమానం నీకు ఉంది. ఆయన ప్రతిఫలం ఇచ్చి దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉందాం. ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని కేటాయించి ఆయనతో మాట్లాడదాం. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రార్థనా శక్తిని, ప్రార్థనా బలాన్ని మీరందరూ కలిగి ఉండాలని దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో నీ లేఖనాలు ఎన్నో మాటలు పొందుపరిచావు. సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి, వాటితో పాటుగా వ్యక్తిగతంగా నీతో ప్రభువా, కేవలం నీతోనే మేము మాట్లాడినట్లుగా ఆ వ్యక్తిగత ఏకాంత ప్రార్థన కూడా మాకు అవసరమైనది నీ వాక్యంలో సెలవిచ్చారు. ఎప్పుడైతే మేము అట్టి విధానంలో ప్రార్థన చేస్తామో నీ నుండి ప్రతిఫలాన్ని పొందుకుంటామన్న వాగ్దానం మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఏ ప్రార్థన అయితే నీ సన్నిధిలో కృమ్మరిస్తున్నారో ప్రభువా, నీ ఆశీర్వాదాలు వారి మీద కృమ్మరించమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం మీరు దయచేసి అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వ్యాధుల్లో ఉన్న వారికి చేయూతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.